టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఈ మధ్య రోజుకొక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మొన్నటి వరకు ఆమె అరుదైన వ్యాధితో బాధపడిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్న తరువాత ఈ వార్తలు రోజుకొకటి వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య బాలీవుడ్ డైరెక్టర్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు నెట్టింట దర్శనమిచ్చాయి. ఇంకేముంది, దాంతో ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లే అయింది. అయితే ఇప్పుడు సమంత రెండో పెళ్లి గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. తన గురించి ఇలాంటి వార్తలు వినిపిస్తున్నా కూడా సమంత రియాక్ట్ కాకపోవడమే గమనార్హం. అయితే తాజాగా మరోసారి ఈ జంట అడ్డంగా దొరికింది. తన ఫ్రెండ్ తో మరోసారి బయట కనిపించింది. ఆ ఫోటో వైరల్ అవడంతో మరోసారి అడ్డంగా దొరికిపోయింది శ్యామ్. రీసెంట్ గా ఆమె తన స్నేహితురాలు ఫ్యాషన్ డిజైనర్ క్రేజా బజాజ్ పుట్టినరోజు వేడుకలకు రాజ్ నిడిమోర్ తో జంటగా కలిసి హాజరైంది. దీంతో మళ్లీ ఈ రూమర్స్ ఊపందుకున్నాయి. ఈమె సినిమాలకొస్తే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి దాదాపు దూరంగానే ఉంది. గతంలో ఆమె కమిట్ అయిన శాకుంతలం, ఖుషి చిత్రాల్లో నటించింది. ఆ సినిమాలు రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ ను అందుకున్నాయి. తెలుగులో ఆమె చేసింది అవే చివరి సినిమాలు. ఆ తర్వాత బాలీవుడ్ కి మకాం మార్చేసింది శ్యామ్. అక్కడ సొంతంగా ఇల్లు కొనుక్కొని సెటిల్ అయింది. అక్కడే వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉంది ఈ అమ్మడు. తన మనసులో ఉన్న ఆలోచనలను సమంత ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూనే ఉంది. ఇక బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేసింది. ప్రస్తుతం ఆమె ఇప్పుడు రక్త బ్రహ్మాండ అనే నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషిస్తుంది. నెట్ఫ్లిక్స్ తెరకెక్కిన అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ లలో ఇది కూడా ఒకటి. గత ఏడాది ఆమె ప్రధాన పాత్ర పోషించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కి ఆశించినంత స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ఈసారి 2 సినిమాలు చేయనుందనేది టాక్. మరి మన టాలీవుడ్ కూడా వస్తుంది అనేది కూడా టాక్ నడుస్తుంది. చూద్దాం.